యూత్ కుండే క్రేజ్ రోడ్ల మీద పోయేటోళ్లకు శాపం లెక్క మారుతుంది. రై రైమ్ అనుకుంటా ఓడే తప్ప పక్కనొల్లం పట్టించుకున్న పాపన ఓతలేరు. అసలే ఎండాకాలం, దానికి తోడు బగ్గ సౌండ్ చేస్తూ చిరాకు పుట్టిస్తారు. వణికించే సౌండ్కి కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క మారుతున్న బండ్ల మీద స్పెషల్ స్టోరీ. అసలే పట్నంలో కాలుష్యం చాలా ఎక్కువ. దానికి ఇంకింత సౌండ్ పొల్యూషన్ తోడైతే చిర్రెత్తుడు పక్కా. సిటీ జనం ఈ తిప్పల్ని దినాం ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ నడుమ వణికించే శబ్దాలతోని పోయే బండ్లు మస్తు ఎక్కువైనాయి. ఇప్పటికే సిగ్నల్ పడ్డా పడకపోయినా హారన్స్ తోని మూత మోగిస్తున్న యూత్ బండ్లకున్న ఒరిజినల్ సైలెన్సర్లను తీసి ఫ్యాన్సీ పెట్టుకుని ట్రెండ్ అంటూరు దాన్ని. దీంతోని సౌండ్ వచ్చే బండ్ల పక్కన పోయేటోళ్లకు చిరాకు పుట్టిస్తురు. రాత్రి పగలంటూ తేడా ఉండది. రై రైమ్ అంటూ పోవుడే లెక్క. పోయినోళ్ళు మనల్ని చూడాలన్న క్రేజ్ ఒకటి, దర్జాగా పోతున్నామన్న ధీమా. బండ్ల మీద ఎక్కువ సౌండ్ తోని జర్నీ చేసేటోళ్ల ఆలోచనలు ఇట్లుంటాయి. యూత్ క్రేజ్ చూపే బుల్లెట్లు, రాయల్ ఎన్ఫీల్డ్, యమహా, హార్లీ డేవిడ్సన్, పల్సర్, కరిజ్మా లాంటి బండ్లకు స్టైలిష్ సౌండ్ సైలెన్సర్లతోని మోత మోగిస్తుర్రు. ఐ హావ్ టేకన్ అ బైక్, ఓల్డ్ బైక్, రాయల్ ఎన్ఫీల్డ్. దీంట్లో చాలా చేంజెస్ చేసిన నేను. హార్న్ చేసిన, పార్కింగ్ ఇండికేటర్ చేసిన, సైలెన్సర్ చేంజ్ చేయించిన. అది క్రేజీ. లైక్ ఐఎమ్ వెరీ మచ్ క్రేజ్ ఆన్ రాయల్ ఎన్ఫీల్డ్. ఇట్స్ లైక్ ఆన్ అ బ్రాండ్. కంపెనీ నుంచి వస్తే మీకు డిఫాల్ట్ సైలెన్సర్ వస్తుంది, డిఫాల్ట్ హార్న్ వస్తుంది. వేర్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, ద నేమ్ ఈస్ ఫర్ సౌండ్ ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్, దట్స్ ఇట్. అండ్ ఫర్ హార్న్ యాజ్ వెల్. ఈ బండ్లు తయారు చేసే కంపెనీలు నిబంధనల ప్రకారమే చెక్ చేసి బయటకు అమ్ముతుర్రు. కంపెనీ తయారు చేసిన దాంట్లో టెక్నికల్, మెకానికల్ గా మార్పులుండయి. షోరూమ్ కెళ్ళొచ్చే బండ్లు 5 ఫీట్స్ లోనే శబ్దం వినపడేటట్టు తయారు చేస్తున్నామంటారు షోరూమ్ వాళ్ళు. అసలు మేము బండి ఏ పార్ట్ ఇంటర్నల్గా ముట్టుకోము, ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్గా కానీ ఏం ముట్టుకోము. మేము ఓన్లీ పిడిఐ చేసి చెక్ చేసి పెట్రోల్ మాత్రమే పోసి పంపిస్తాము. డాక్యుమెంటేషన్ ఏమేం కావాలో అవన్నీ ఇచ్చి పంపిస్తాం అంతే. పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఉంటారు, మెకానికల్గా కానీ టెక్నికల్గా కానీ వాళ్ళు చెక్ చేస్తారనమాట. పబ్లిక్కి ఇబ్బంది లేకుండా వాళ్ళు డిజైన్ చేసి సౌండ్ పొల్యూషన్ అదంతా కూడా దాని ప్రకారమే పెడతారు. నార్మల్గా సౌండ్ ఎట్లా ఉంటుందంటే జస్ట్ 5 ఫీట్ 10 ఫీట్ మ్యాక్సిమం వినపడేటట్టు ఉంటుంది, అంతకంటే వినపడేటట్టుగా ఉండదు అసలు ఎక్కడ కూడా సౌండ్. అయితే మార్కెట్లోకి వచ్చిన బండి రిజిస్ట్రేషన్ అయ్యే వరకు పక్కాగానే ఉంటది. ఇక అటెంక షురు అవుతుంది బండ్ల తీరు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బండ్లను మార్చేస్తున్నారు. సైలెన్సర్లు ఉండే మఫ్లర్ తీసేసి సౌండ్ ఎక్కువ వచ్చేటట్టు చేయించుకుంటారు. ఇక హారన్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వట్లే. 4 వీలర్స్ హారన్స్ ను పెట్టించుకుంటారు. మెకానిక్ చెప్పినా వినకుండా తమకేం కావాలనో అదే ఫాలో అవ్వకుండా సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తారు యూత్. రాయల్ ఎన్ఫీల్డ్ నడిపియాలి అని షోరూమ్ నుంచి బండి తీసుకుంటున్నా. తీసిన తర్వాత నాకు సౌండ్ వస్తలేవు. బుల్లెట్ జీ మొత్తం పాత మోడల్ ఉంటుంది, అది వస్తలేవు. దానికోసం మా దగ్గర వస్తున్నాడు అందరు. వచ్చిన తర్వాత ఈ సైలెన్సర్ చేంజ్ చేపిస్తున్నాడు అందరు. ఏమంటే కొంచెం సౌండ్ వస్తుంది, ఒరిజినల్కి అంటే మఫ్లర్ ఉంటుంది. ఇప్పుడు అందరు వచ్చి మా దగ్గర ఇది చేంజ్ చేయాలి, కొంచెం సౌండ్ రావాలి అని అట్లా చూపిస్తున్నా. అయితే మేము చేస్తున్నా. మేము ఫస్ట్ వార్నింగ్ కూడా చేస్తున్నా, ఇట్లా చేయొద్దు, ఎందుకంటే కొందరికి ప్రాబ్లం అవుతుంది, అది సౌండ్ ప్రాబ్లం వస్తుంది. రోడ్ల మీద వచ్చే సౌండ్ తోని చాలా తక్లీఫ్లు వస్తున్నాయి అంటారు డాక్టర్లు. మన చెవులు 45 నుంచి 55 డెసిబిల్స్ వరకు వినగలుగుతాయట. ఇసొంటి బండ్లతో వచ్చే సౌండ్ 70 నుంచి 90 వరకు పోతాంది. ఇది వెహికల్స్ నడిపే వాళ్లకే కాకుండా పక్కనోళ్లకు ప్రమాదం అంటారు డాక్టర్లు. ఇప్పుడు మన చుట్టూ ఉండే సౌండ్ మనం గనక చూస్తే నార్మల్ గా మన చెవులు అనేది ఒక 45 to 55 డెసిబిల్స్ వరకు టాలరేట్ చేయగలుగుతుంది. ఒక 80 డెసిబిల్స్ 90 డెసిబిల్స్ సౌండ్ గనక వాళ్ళు ఒక 2 hours to 4 hours గనక వాళ్ళు ఎక్స్పోజ్ అయితే వాళ్ళ లోపల టెంపరీగా ఒక హీరింగ్ లాస్ అనేది కూడా వాళ్ళకి ఉంటుంది. అలాగే ఇంటెన్సిటీ పెరుగుతున్న కొద్దీ టైం డ్యూరేషన్ తక్కువలోనే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ వస్తుంది. లైక్ 100 డెసిబిల్స్ దాటితే వాళ్ళకి ఇంకా తక్కువ ఎక్స్పోజర్ లోనే ఈ టెంపరీ ఎఫెక్ట్ ఆఫ్ సౌండ్ పొల్యూషన్ అనేది మనం త్రూ అసలు టెస్టింగే మనం కనుక్కోవచ్చు. ఇక రోజంతా పెరుగుతున్న శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు పీసీబీ ఓ రిపోర్ట్ ను కూడా తయారు చేసింది. నగరంలో పరిమితికి మించి 15% ఎక్కువగా శబ్దం నమోదవుతున్నట్లు లెక్కలున్నట్లు చెప్పింది. చాలా మంది బండ్లు నడిపేటోళ్లు ఈ నడుమ ప్రమాణాలు అస్సలే పట్టించుకోవడం లేదంటారు. ధ్వని కాలుష్యం రావడానికి ఎన్నో కారణాలున్నాయి. మల్టీ టోన్ హార్న్స్, ఇంకా మనకు ప్రైవేట్ వెహికల్స్ అవన్నీ రాత్రి వస్తుంటాయి. బస్సెస్ అన్నీ ఇంకా మల్టీ టోన్ హార్న్ ఉన్నాయి. అవి ఎంత బ్యాన్ చేసినప్పటికీ ఇంకా చాలా వరకు వెహికల్స్కి మల్టీ టోన్ హార్న్స్ ఇవి పూర్తిగా బ్యాన్ చేయాలి. ఒకవేళ మల్టీ టోన్ హార్న్ ఉంటే వెంటనే వాటికి పెనాల్టీస్ వేయడం అనేది ఒకటి ఉంది. రికార్డ్ చేసిన డేటాను గమనించినట్టయితే మనకు ఒక సుమారు లిమిట్స్ కంటే ఒక 10 నుంచి 15% మాత్రం ధ్వని ఎక్కువగా ఉందన్నమాట. సో దీన్ని గ్రహించి మేము వెంటనే సంబంధిత అధికారులకు లెటర్ రాయడం జరిగింది. నిబంధనలు పట్టించుకోని వాళ్ళ మీద చర్యలు తప్పమంటారు ఆర్టీఏ అధికారులు. సౌండ్ చేసే వాహనాల మీద దండుగేస్తామంటారు.
ఎక్కువ సౌండ్ చేసే బండ్లు కనబడితే వెంటనే ఫోన్ చేయటమో లేక ఫోటో తీసి ఉన్నతాధికారులకు పంపటమో చేయమంటూరు. ఈ ఇష్యూని ఇప్పటి సంధి సీరియస్ గా తీసుకుని ట్రాఫిక్ పోలీసులతో కలిసి స్పెషల్ డ్రైవ్ పెడతామంటూరు. లేటెస్ట్ యూత్ ఏం చేస్తున్నారంటే ఈ సైలెన్సర్ దగ్గర లోపల ఉన్నటువంటి మఫ్లర్స్ అన్నింటినీ కూడాను తీపిచ్చేస్తున్నారు. దాంతో ఏముందంటే ఇంజిన్ నుంచి వచ్చేటువంటి ఆ పొగ కానివ్వండి, ఆ సౌండ్ కానివ్వండి, అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. అక్కడ కూడా దానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నట్ల. కాబట్టి అది చాలా అది క్రైమ్, అది ఒక రకమైన క్రైమ్. అది సౌండ్ పొల్యూషన్ అనేది. హారన్స్ కూడాను రకరకాలుగా ఉండకూడదు. ఒక చిన్న బీప్ లాగా రావాలి అంతే. హారన్ బీప్ 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 అని రావాలి. అలాంటి మీ దృష్టికి వచ్చినప్పుడు ఏంటంటే మాకు వెహికల్ నెంబర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్ మనకు పంపిస్తే కనుక వాళ్ళకి నోటీస్ పంపించి మనం హెచ్చరించడానికి జరుగుతుంది. సరదా కోసం కొందరైతే ఉత్సాహంగా ఉంటదని ఇంకొందరు పట్నంలో చేస్తున్న విపరీతమైన సౌండ్స్ పెద్దోళ్లతో పాటు పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాంది. దీన్ని గుర్తించిన సర్కార్ ఈ విషయం మీద నజర్ పెట్టింది. ఇందుకోసానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. తొందరలోనే సౌండ్ చేసేటోళ్ళ పని పడతామంటాంది. ఇగో పట్నం పోరగాళ్ళు బండ్లు నడిపే తరీకా ఇట్లుంటది. ఉన్న బండ్లను ఉన్నట్టు నడుపుకుంటూ పోతుంటేనే ఇబ్బందులు పడుతున్నాయి. ఈ రోజుల్లో వాళ్ళ ఆనందం కోసం పక్కనోళ్ళని పరేషాన్ చేస్తారు. ఎర్రి 1000 రకాలు ఉంటదంటే ఇదేనేమో. ఇక ఎంత యూత్ అయినా, ఎంత యంగ్ తరంగా అయినా ఎచ్చులకు పోతే మాత్రం అస్సలు బాగోదు. ఇన్ని దినాలు ఎట్లున్నా సరే ఇప్పటి నుంచి మాత్రం పద్ధతి మార్చుకోండి. కెమెరా పర్సన్ బానుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.